వికసించి నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో అది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం. ఏంటి నిన్నటి నుంచి నన్ను కలవకుండా బంక్ కొడుతున్నావు? ఈ 2 డేస్ మీ ఆఫీస్ విశేషాలేంటి? ఆర్య సార్ ఏమైనా ఓపెన్ అయ్యారా? ఏం ఓపెన్ అవ్వడమో ఏంటో. అంత డల్ గా చెప్తున్నావేంటి? ఏమైంది? వైజాగ్ కి వెళ్తున్న నన్ను ఆర్య సార్ వెనక్కి తీసుకొచ్చారన్న ఆనందంలో నిన్న ఆఫీస్ కి వెళ్లాను. పైగా నిన్న ఓపెన్ ఆఫీస్ డే కూడా. సార్తో చాలా కబుర్లు చెప్పాలనుకున్నాను రమ్య, కానీ ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాను. కనీసం సార్తో కలిసి భోజనం కూడా చేయలేకపోయాను. ఈ రోజు కూడా అంతే. ఏం జరిగింది? నిన్న మా ఆఫీస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయ్యాయి రమ్య. అందుకు కారణం నేనేనని మీరా మ్యామ్ నా పైన సీరియస్ అయ్యారు. ఈ రోజులోపు ఆ ఫైల్స్ అన్ని రికవర్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ 2 రోజులు ఆ టెన్షన్ తోనే సరిపోయింది. అయ్యో, మరి ఈ విషయం నువ్వు ఆర్య సార్ కి చెప్పలేదా? లేదు. ఏ? అన్ని విషయాలు ఆయనతో ఎలా చెప్పగలను రమ్య? ఓ, సార్ నీకు ఏం చెప్పట్లేదు కాబట్టి నువ్వు సార్తో ఏం చెప్పవా? అది కాదే, సార్కి ఈ విషయం చెబితే ఎలా తీసుకుంటారోనని భయపడ్డాను. మొద్దు, ఆఫీస్ లో నిన్ను కాపాడేది ఆర్య సార్ మాత్రమే. ఆ విషయం ఎలా మర్చిపోయావు? అది సరే, ఆ ఫైల్ సంగతి ఏమైంది? లక్కీగా ఏదో మ్యాజిక్ జరిగినట్టు అన్ని ఫైల్స్ రికవరీ అయ్యాయి. టెన్షన్ పోయింది. అంతేకాదు, నాకీ విషయం ఎందుకు చెప్పలేదని ఆర్య సార్ మీరా మా మీద కోపడ్డారు కూడా. చూసావా, నువ్వు ముందే సార్కి ఈ విషయం చెప్పుంటే అంత టెన్షన్ పడేదానివి కాదు కదా. సరే, హ్యాపీయే కదా, మరెందుకు డల్ గా ఉన్నావు? ఈ రోజు కూడా సార్తో కలిసి భోజనం చేయలేకపోయాను రమ్య. ఫైల్స్ రికవరీ అయినందుకు కొలీగ్స్ లంచ్ పార్టీ అడిగారు. ఆఫీస్ క్యాంటీన్ లో వాళ్లతో కలిసి భోజనం చేశాను. అయితే ఈ 2 రోజులు సార్ నీతో ఏం చెప్పలేదన్నమాట? ఏమీ చెప్పలేదే. ఓపెన్ ఆఫీస్ డే అని సార్ నా చైర్ లో కూర్చున్నారు రమ్య. పొరపాటున నేను సార్ తలని ఢీ కొడితే కొమ్ములొస్తాయని సారే తిరిగి నా తలని ఢీ కొట్టారు. ఈ రోజు ఫైల్స్ రికవరీ అయినందుకు అందరి ముందు నన్ను అప్రిషియేట్ చేశారు. నన్ను తన క్యాబిన్ కి పిలిపించుకుని నేను తీసుకెళ్లిన స్వీట్ ని అడిగి మరి 2 సార్లు తిన్నారు రమ్య. ఆ తర్వాత ఇంకేం చెప్పలేదు. ఇంకా ఏం చెప్పాలి? అంతా చెప్పేశారు కదా. ఏం చెప్పారు? నువ్వు నిజంగా మొద్దువే, పెద్ద దద్దివి. అదేంటి రమ్య అలా అంటావు? మరి లేకపోతే ఏంటి? ఆఫీస్ లో అన్ని చైర్లు ఉండగా ఆర్య సార్ నీ చైర్లోనే ఎందుకు కూర్చున్నారు? నువ్వు పొరపాటున సార్ తలను ఢీకొడితే సార్ తిరిగి నీ తలని ఎందుకు ఢీకొట్టారు? నీ తప్పు లేకుండా మీరా మ్యామ్ నీపై సీరియస్ అయితే అందరి ముందు ఆర్య సార్ మీరా మ్యామ్ ని ఎందుకు తిట్టారు? నిన్ను క్యాబిన్ కి పిలిపించుకొని నువ్వు తీసుకెళ్లిన స్వీట్ ని ఎందుకు తిన్నారు? ఇవన్నీ చేశారంటే దాని అర్థం ఏంటి? ఏంటి? మళ్ళీ నన్నే అడుగుతున్నావా? మరి ఎవరిని అడగాలి రమ్య? ఆర్య సార్ ని అడుగు. ఆయన నోరు తెరిచి ఏమీ చెప్పారు కదా రమ్య. అందుకే
అవన్నీ చేసి చూపించారు. సార్ నీ చైర్లో కూర్చున్నారంటే నువ్వు తన దానివని అర్థం. సార్ నీ తలం ఢీకొట్టారు అంటే నువ్వు చేసిన పని తనకిష్టమని అర్థం. మీరా మ్యామ్ ని తిట్టారు అంటే నీపై ఈగను కూడా వాళ్ళనివ్వరు అని అర్థం. నువ్వు తీసుకెళ్లిన స్వీట్ ని 2 సార్లు అడిగి మరీ తిన్నారంటే తన క్యాబిన్ లో మీ ఇద్దరి మధ్య ఇదొక తీపి జ్ఞాపకంలో మిగిలిపోవాలని అర్థం. ఇన్ని అర్థాలున్నాయా? ఈ 2 రోజుల్లో సార్ నీకు ఇన్ని రకాలుగా ఐ లవ్ యూ చెప్పారే మొద్దు. వెల్కమ్ బ్యాక్ అను. ఈరోజు నీ చైర్లో కూర్చొని నేను వర్క్ చేయొచ్చా? అను, ఇంకో స్వీట్ తీసుకోవచ్చా? అవును కదా. వావ్, థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ సో మచ్. అను, అను. పాపం ఆర్య సార్. ఆర్య సార్కి ఏమైందే? నీలాంటి మొద్దును లవ్ చేసినందుకు ముందు ముందు ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో ఏమో. రమ్య, లేకపోతే ఏంటే, ఏదో 2 పూటలు ఆయనతో కలిసి భోంచేయనందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు. జీవితాంతం కలిసి తింటారు కదా. అమ్మా, పండగ పూట నువ్వు ఈరోజు ఇంట్లో ఉండుంటే బావుండేది ఆర్య. హారతి, తీర్థం, ప్రసాదం తీసుకునేవాడివి. హారతి తీర్థం తీసుకోలేదమ్మా, ప్రసాదం అయితే తిన్నాను. ఎక్కడ తిన్నావు ఆర్య? గుడికి వెళ్ళావా? ఆ, గుళ్ళో కాదమ్మా, మన ఆఫీస్లో. ఏంటి, ఎప్పుడు పని చుట్టి తిరిగే మీ ఆఫీస్లో ప్రసాదం కూడా పంచిపెడుతున్నారా? ఆఫీస్లో నీలాగే పూజలు పునస్కారాలు చేసే ఒక అమ్మాయి ఉందమ్మా. తను జాయిన్ అయిన కొత్తలో ఆఫీస్లో అగరబత్తులు వెలిగించడంతో ఫైర్ అలారం మోగేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా పానిక్ అయిపోయారమ్మా. అనురాధే కదా? నీకీ పేరు ఇంకా గుర్తుందమ్మా? నువ్వెప్పుడు ఆ అమ్మాయి గురించే కదా చెప్తూ ఉంటావు. వాళ్ళింట్లో పూజ చేసి ఆఫీస్కి ప్రసాదం తీసుకొచ్చిందమ్మా. అంటే మీ ఆఫీస్లో మార్పు మొదలైందన్నమాట. ఇదివరకెప్పుడు స్టాఫ్ ఎవరూ నా ఛాంబర్కి ప్రసాదాలు తీసుకురాలేదమ్మా. మేబీ వాళ్ళకి నేనంటే భయం కావచ్చు, కానీ అనూక అలాంటి భయాలు లేవమ్మా. పెంకి పిల్ల, మొండి పిల్ల. తానేదనుకుంటే అదే చేస్తుంది. ఎక్కువ ఆలోచించదు, మనసులో ఏది దాచుకోదు. షీఈస్ వెరీ స్వీట్ అండ్ క్యూట్ అమ్మా. ఆర్యా, ఐ మీన్ అను చాలా మంచి అమ్మాయి అని చెప్తున్నాను. నువ్వు అను గురించి చెప్పిన ప్రతిసారి నాకేమనిపిస్తుందో తెలుసా? తనకు మనకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. తను మనకి కావలసిన మనిషేమో అన్న భావన కలుగుతుంది. పైగా ఎప్పుడూ నువ్వు ఎవరి గురించి ఇంత ఇదిగా చెప్పలేదు. అను గురించి మాత్రమే చెప్తున్నావంటే అనులో ఏదో ప్రత్యేకత ఉంది కదా? అవునమ్మా, తనందరిలా కాదు, తను సంథింగ్ స్పెషల్. ఆహా, ఏదో పవర్ ఉందమ్మా. మనకే తెలియకుండా ఆ శక్తికి అట్రాక్ట్ అయిపోతాం. అలాంటి అమ్మాయినే నేను కూడా మన గుళ్ళో చూశాను ఆర్య.
తనని చూడగానే అను గురించి నువ్వు చెప్పిన విషయాలే గుర్తొచ్చాయి. చాలా చక్కగా, అందంగా, సంస్కారవంతంగా ఉంది. దేవుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం, మొహంలో తేజస్సు, మాటల్లో వినయం. ఇందాక నువ్వన్నావే ఏదో శక్తి అని, అది ఆ అమ్మాయిలో కూడా ఉందా ఆర్యా? ఒకవేళ అమ్మకి గుడిలో అను కనిపించిందా? అమ్మ ఇంతలా మాట్లాడుతోందంటే అను గురించేనా? తను నా కాళ్ళకి నమస్కరించినప్పుడు ఆ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెడితే బావుంటుందన్న కోరిక కలిగింది. నాకు జోగులమ్మ చెప్పింది ఆర్యా, ఈ ఇంటి మనుషుల మనసుల్ని సరిచేయడానికి త్వరలోనే ఒక అమ్మాయి వస్తుందని. ఏమో, ఆ అమ్మాయి నేను గుళ్ళో చూసిన అమ్మాయే కావచ్చు. అందుకోసమే దైవ సమక్షంలో మేం కలిసామేమో. ఏమంటావార్యా? ఈ విషయం గురించి రాత్రి మొత్తం మాట్లాడేట్టున్నావమ్మా. నా ప్రశ్నకి నువ్వు బదులు చెప్పలేదు. ఇప్పటికి చాలా లేట్ అయిందమ్మా, నువ్వు నిద్రపో. ఎప్పుడు ఇలాగే దాటేస్తావా? ఆ రోజు నేను గుళ్ళో చూసిన అమ్మాయి ఆ రాత్రి నా కల్లోకొచ్చింది. కల్లోకొచ్చిన అమ్మాయి నువ్వు చెప్పిన అమ్మాయి ఒక్కటే అయితే బావుంటుంది కదా ఆర్యా? అమ్మా, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. సరే కాని చాలా సార్లుగా నిన్ను అడుగుతున్నాను అనుని చూడాలనుందని. తన్నెప్పుడు చూపిస్తావా ఆర్యా? నేను చూపించాల్సిన అవసరం లేదమ్మా. నీ సంకల్ప బలానికి దైవ బలం తోడైతే నువ్వు డెఫినెట్గా అను కలుస్తావు. గుడ్ నైట్ అమ్మా. అబ్బాబాబా, ఈ పాడదమని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటో, కుట్టి కుట్టి చంపుతున్నాయి. వీటికి రక్తదానం చేయడమే కాకుండా లేనిపోని రోగాలు తెచ్చుకోవాలి. 4 రోజుల నుంచి ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకుపోవడం లేదు, అందుకే దోమలు వస్తాండాయి. పైగా పాడు వాసన ఒకటి. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎందుకు తీసుకెళ్లలేదే? వాళ్ళకేం మాయరోగం వచ్చిందో ఏమో. బుజ్జమ్మా, ముఖ్యమైన పని ఉందని పొద్దున్నే హడావుడిగా వెళ్ళిపోయావు కదమ్మా, వెళ్ళిన పని ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయింది నాన్న. ఆఫీస్ కి సంబంధించి ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అయిపోయాయి, తర్వాత రికవరీ అయ్యాయి. ఎంత టెన్షన్ పడ్డానో. ఏందనో పోయాయి అనుకున్నవి దొరికినాయా? అంటే అప్పుడప్పుడు నేను ఒక డబ్బాలో దుడ్లు పెట్టి ఇంకో డబ్బా ఎతుకుతుంటానే, మళ్ళీ దుడ్లు పెట్టిన డబ్బా చూసినప్పుడు దొరికినాయి అనుకుంటానే, అట్నా? అబ్బాబాబా, భలే పోలిక చెప్పావే. అయినా నీ మొద్దు బుర్రకి అంతకంటే మంచి పోలిక ఎక్కడ తడుతుందిలే. అయ్యయ్యో, ఏమైంది బద్దు? పెట్టింది పెట్టినట్టుగానే ఉండదే, తిన్నేలేదో. ఏమనో భోంచేయలా? తిన్నానమ్మా. అబద్ధం చెప్పుకో. పెట్టింది పెట్టినట్టు వెనక్కి తీసుకొచ్చిండావు కదే. అంటే ఫైల్స్ రికవరీ అయ్యాయన్న ఆనందంలో స్టాఫ్ అందరం కలిసి ఆఫీస్ క్యాంటీన్ లో భోజనం చేశామమ్మా. అట్నా? సరే, సీట్ అయినా తిన్నావా లేదా? తిన్నానమ్మా. ఆర్యసారి కూడా పెట్టిండావా? ఏందే అడుగుతుంటే సమాధానం చెప్పవో? సార్ తిన్నారమ్మా. బాగుంటదన్నారా? 2 సార్లు తిన్నారు. అను, ఇంకో స్వీట్ తీసుకోవచ్చా? అమ్మయ్యా, సీటు ఖర్చయింది. అది అన్నం పప్పు మిగిలిపోయిండాయి.
రాత్రికి వంట చేయని అవసరం లేదు, ఇదే తినేద్దాం. అయినా పొద్దున్న చేసింది అది బాగుండదో లేదో. బాగుండది. కొంచెం ఉప్పు తక్కువైండది. ఉప్పు అంటే గుర్తొచ్చిండది. సుబ్బు, పొద్దున్న సరుకులని తెచ్చిండావు కదా, ఉప్పు తేవడం మర్చిపోయినావే. చూసిండవాను, సరుకులు లిస్టు రాసిచ్చినా మీ నాయనకి ఎంత మతి మరిపో. అను, ఇంట్లో ఉప్పు లేదు, పొద్దున్న టిఫిన్ కావాలి కదా, అంగడికి పోయి తీసుకొస్తావు. అవును, రేపు పొద్దున్న టిఫిన్ ఏం చేయమంటావు? ఏందే, ఏం మాట్లాడబో? ఏ అను, ఉప్పు చేయమ్మా. ఉప్పు చేయడం ఏందే? ఓ, ఉప్మా చేయమంటావా? సరే అమ్మా, ఉప్మా తీసుకొస్తాను. ఏందే నీ గోల? ఉప్పు అంటే ఉప్మా అంటాడావు, ఉప్మా అంటే ఉప్పు అంటాడావు. ఏమైంది నీకు? అను, నిన్నే. ఏంటమ్మా? అయ్యో పెద్దమ్మ తల్లి, నీకేమైందదే? ఏం కాలేదమ్మా. సుబ్బు, ఆ ఉప్పు సంగతి నేను చూసుకుంటాను గాని, రేపు నువ్వు వెళ్ళి ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఆ చెత్త గురించి చెప్పిరా. చెప్పేది నీకేనయ్యా, నువ్వు కూడా పలకవేంది? ఈ రోజు మీ అబ్బా కూతుళ్ళకేం అయింది అది. ఎవరు? నువ్వెవర్రా? ఓ, జెండే సారా. గుడ్ ఈవినింగ్ సార్. కాఫీ తాగుతారా? రేయ్, కదిలా ఉంటే తలకాయ పుచ్చకాయలు పేలిపోతుంది. కూల్ సార్, కూల్ కూల్. ఏంటి సార్, నేనేదో కామెడీగా మిమ్మల్ని జేమ్స్ బాండ్ అంటే మీరు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. ఐమ్ జస్ట్ నీల్ సార్. ముందా గంతేయండి, పొరపాటున పేలుతుందేమో. ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే నువ్వెవరో నిజం చెప్పరా. చెప్పాను కదా సార్, ఐఎమ్ నోబడి. ఐఎమ్ జస్ట్ నీల్. నువ్వు ఆఫీస్కి వచ్చిన రోజే ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయ్యాయి. తర్వాత రోజు నువ్వే వాటిని రికవరీ చేశావు. నీ మీద నేను డౌట్ పడితే నాకే టామ్ అండ్ జెర్రీ గేమ్ చూపిస్తావా? గేమా? గేమ్ ఏంటి సార్? దీన్ని ఓపించే. సార్ ఆ గన్ను. షట్ అప్. ఓకే. సార్ చూడండి సార్, ఇందులో టామ్ అండ్ జెర్రీ ఎక్కడుంది? సీసీటీవీ ఫుటేజే కదా ఉంది. సార్ ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా సార్? లేదు, ఇంకా ఎక్కువైంది. నీ ఫ్లాట్ చెక్ చేయాలి. సార్ సార్ సార్, చెక్ చేస్తారా? చెక్ చేయడానికి ఏముంది సార్? ఏమీ లేదు. సార్ సార్ సార్, అది నా బెడ్రూమ్.
నా డౌట్ క్లియర్ కాకపోతే బెడ్రూమ్నే కాదు నీ బ్రెయిన్ కూడా ఓపెన్ చేసి చూస్తా